వైకుంఠంలోని విష్ణువుని పరమభక్తుడొకడు పలకరించాడు. మనసులో ఉండే మాటనొకదాన్ని దాచలేక పైకి పలికాడు. లోకాలు మ్రొక్కేటి మాధవుడివే, నీకంటూ ఏదన్న లోటుందా? ముక్కంటి మరిదై మహాలక్ష్మి తనదై ఎవరికైనా కోరికుంటుందా? చిరునవ్వు చిందించి అచ్యుతుడు చిన్నగా గుక్క తిప్పక చెప్పె తన బాధని. శంఖచక్రాలున్న విష్ణువైనా సంకనెత్తిన తల్లి దాసుడేరా. నన్ను చూడ కోరితే శరణమొకటే దిక్కు, ఆమె నీడని అడుగు అరక్షణములో దక్కు. నిదురలో జడిసిన మేలుకొని అరిచిన, ఆటలో అలిసిన పసిచంప తడిసిన, ఆకలని అడిగిన అల్లరిగా అలిగిన, ఆఖరికి ఆ తల్లి నన్ను చేరిన. అమ్మా అనడిగితే అన్నొదిలి వస్తుంది, ఆ కంటి కరుణతో నిన్ను కాపు కాస్తుంది. కరుణామయుడినంటూ నాకన్ని పూజలా, ఆమె ఓర్పు ముందు నేనెక్కడా? సృష్టినైతే చేసి దేవునైతిని కాని నాకొక్క అమ్మనే చెక్కలేను. పాముపై పరుపేసి పవళించినా కాని అమ్మ ఒడి అందాకే అసలు కొనుకు. అందుకే నడిచాను గోపమ్మ ఇంట, కాసేపు వెలిగాను కౌసల్య కంట. నా పాటలే పాడి ననెజోజో అంటుంటే మురిసి మురిసి మనసు మత్తుకెక్కే. ముజ్జగాల దృష్టి నాపైన ఉందంటూ 3 సార్లు తిప్పి ముద్దు పెడితే, నా పీడ తుడిచేసి ననిరక్షగా పెడితే దైవానికే తల్లి ధైర్యమిచ్చే. అమ్మను పొందినవాడే అన్నున్నవాడురా, అంతకుపై అందలము నే కూడా చూడలా. ఆ చేతి ముద్దరుచి నైవేద్యమందాక అమృతమునేనాడు ఇక నేను ముట్టలా.